మహిళలకు రక్షణ కల్పించాలి అంటూ తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన చేపట్టారు. సోమవారం ఉదయం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద వైద్యులు కొనసాగుతున్న నిరసనకు సంఘీభావం తెలిపారు. ముందుగా జాతిపిత విగ్రహానికి బీవీ రామ్ నివాళి అర్పించి అనంతరం కళ్లకు గంతులు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్ధరాత్రి మహిళ స్వేచ్ఛగా నడిచి వెళ్ళినప్పుడే దేశానికి స్వేచ్ఛ లభిస్తుంది అని, అప్పుడే నిజమైన స్వాతంత్రమని మహాత్మా గాంధీ కలలు కన్నారని అన్నారు. ఆ మహానుభావుడి కలలు కలలుగానే మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలో మహిళలందరికీ రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. నిరసనకు మద్దతు తెలిపిన వారిలో డాక్టర్ పప్పూర్ నికుంజ్ ఎస్పుల్, ఎల్ఆర్జీరావు, అధ్యక్షులు చిరంజీవి యువత, విశాఖ జిల్లా ఎం శ్యాంప్రసాద్, ఆర్వీవి సత్యనారాయణ, బొలినేని వెంకటేశ్వరరావు, వి వంశీ, సన్మూర్తి, ఎం తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. శక్తి కలకత్తాలో జరిగిన విద్యార్థి హత్య పైన నిరసన తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు దాకా కనీసం చంపిన అరెస్ట్ చేయలేదు, న్యాయం ఆలస్యం అవుతుంది. ఈవేళ దేశం మొత్తం మీద డాక్టర్లు అందరూ రోడ్ రేక్ నిరసన తెలియజేస్తున్నారు. మేము ఒకటే కోరుతున్నాం, తక్షణం కేంద్రం కళ్ళు తెరుచుకోవాలి. గాంధీజీ గారు చెప్పినట్టు నిజమైన స్వతంత్రం ఇంకా రాలేదు భారతదేశానికి. 70 సంవత్సరాలు మొన్నే జరుపుకున్నాం. మరి ఈవేళ ఒక మహిళ విధులు నిర్వహిస్తుంటే అర్ధరాత్రి మానభంగం చేసి చంపి దాన్ని సూసైడ్గా చిత్రించారంటే నిజంగా మరి ఎటు వెళ్ళిపోతుంది అర్థం కావట్లేదు. ఇదో వాళ్ళు కోరేది ఒకటే, కామన్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయబడుతున్నారు. మరి దీనికి ఎందుకు కేంద్రం సందేహిస్తుంది మేము వేసేస్తున్నాం. ఇది ఒక వెస్ట్ బెంగాల్ కాదు, అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. నేను ఒకటే కోరుతున్నాను, ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా చంద్రబాబు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించాలి. ఈరోజు ఇది ఆడబిడ్డలకి అన్యాయం జరిగిందంటే భవిష్యత్తులో ఇవాళ రాఖీ దినం, నా సోదరి లేకపోయినా సరే నా సోదరి కోసం యుద్ధం చేయబోతున్నాను. డెఫినెట్గా న్యాయం జరగాలి. దేశం అంతా సిగ్గుతో తలదించుకుంటుంది. ఈవేళ ఇంతమంది వైద్యులు రోడ్లెక్కి నిరసన తెలియజేస్తారంటే ఇది నాట్ షేమ్ టు మోడీ అడుగుతున్నాను. వి రిక్వెస్ట్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇమీడియట్లీ లుక్ ఇట్ దిస్ మ్యాటర్. వి వాంట్ ద కల్ప్రిట్స్ టు బి పనిష్. ఈవేళ ఆంధ్రప్రదేశే కాదు యావత్ భారతదేశం దిగ్భ్రాంతితో ఉంది. మరి రేపు ముందు భావి తరాలు ఆడబిడ్డలు చదువుకోవాలన్న డాక్టర్ని భయపడే స్థితికి వచ్చింది. అందువల్ల అలాంటి దుర్మార్గులను వెంటనే హ్యాంగ్ చేయడానికి కోరుతున్నాం తప్ప ఏదో కేసుతో ప్రాబ్లం కాదు. వీ వాంట్ ఇమీడియట్ జస్టిస్. అసలు మోడీ గారు దయచేసి లుక్ ఇన్ ది మ్యాటర్, సేవ్ డాక్టర్స్. బికాజ్ ఈ భగవంతు తర్వాత ప్రజలు కొలిసి డాక్టర్ని, అలాంటి డాక్టర్ రక్షణ లేకపోతే ఏం చెప్పని అడుగుతున్నాను. అందువల్ల ఆంధ్రప్రదేశ్ కాదు, వెస్ట్ బెంగాల్ కాదు, మొత్తం యావత్ భారతదేశం దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. దయచేసి రాష్ట్రాన్ని కాపాడని కోరుతున్నాను. జై హింద్.